సో మామూలుగా కలియుగములో ఇప్పుడు చేసింది ఇప్పుడే తెలియస్తుంది అని అంటున్నారు. మామూలుగా తెలిసి చెప్తారో తెలియక చెప్తారో తెలీదు, మనం కూడా గుడ్డిగా అవే నమ్మేస్తూ ఉంటాం. ఇదిగో పూర్వజన్మ కర్మతో పాటు కలియుగంలో ఈ జన్మలో చేసిన కర్మ కూడా అనుభవిస్తారు అని అంటూ ఉంటారు కదా సార్. ఇంతకీ అదేంటి? అది ఒకందుకు మంచిదే, చెడు చేయకుండా ఉంటారు. అంటే ఏ చెడ్డ పని చేసేటప్పుడు దీనివల్ల ఆలోచిస్తూ ఉంటారు. ఒకటి వీలైనంత వరకు ధర్మంగా బతకడం, న్యాయంగా బతకడం, మరీ అబద్ధాలు లేకుండా బతకడం అంటే కష్టం. ఎందుకంటే ఎవరో ఫోన్ చేస్తారు, నేను బిజీగా ఉన్నానని నేను కూడా చెప్పాల్సి వస్తుంది, అది తప్పదు. ఎందుకంటే ఆ పోడు బరాయించలేక చెప్పాల్సి వస్తుంది కొన్ని సందర్భాలు. కాబట్టి అవి కొన్ని తప్పదు. అది దానివల్ల ఆ అబద్ధం వల్ల ఎదుటివాడికి నష్టం లేనప్పుడు మనం అబద్ధం చెప్పినా తప్పు లేదు. లౌక్యంగా ఎదుటివాడు బాధపడకుండా చెప్పే అబద్ధాలు అనమాట. కొంతమంది ఉంటారు, వాళ్ళ వల్ల కొద్దిగా మనకి ఇబ్బంది అనుకున్నప్పుడు లౌక్యంగా సమాధానాలు ఉండడం అనేది తప్పు కాదు. సత్యవంతంగా మరీ సత్యవంతంగా జీవించడం కష్టమే, మరీ అసత్యంగా జీవించడం కూడా ఇబ్బంది. కాబట్టి వీలైనంత వరకు మనం చూసుకుంటూ ఏది అంటే ఒకటి ఇక్కడ విచక్షణ వివేకం అన్నమాట. ఇప్పుడు మనం జాబ్కి వెళ్ళాం, ఎవరైనా జాబ్కి వెళ్ళాను, అది సత్యవంతంగా ఉండి ఏంటి 15 మినిట్స్ లేట్ అయిందంటే ఇంట్లో లేట్గా బయలుదేరానంటే బాస్కి వస్తుంది. అంత ఫ్రాంక్నెస్ అవసరం లేదు. ఆడైంది కొద్దిగా ట్రాఫిక్లో లేట్ అయిందంటే దాన్ని అసలుకి ఉండదు. మళ్ళీ సత్యంగా ఇంట్లోనే మా ఆవిడ కాఫీ ఇచ్చిందండి, కాఫీ తాగడం వల్ల పావుగంట లేట్ అయింది, అందుకు నేను ఇక్కడికి ఓ పావుగంట లేట్ అయ్యాను అని చెప్పాల్సిన అవసరం లేదు. లౌక్యంగా సమాధానాలు చెప్పుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది.